అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. కార్తీక మాసం అమావాస్యను అగణ అమావాస్య, బహుమతి అమావాస్య అంటారు. హిందూ పంచాంగం ప్రకారం కార్తీక బహుళ అమావాస్యతో కార్తీక మాసం అవుతుంది. ఈ అమావాస్య రోజున శ్రీహరి విష్ణువు లక్ష్మీదేవితో పాటు పూర్వీకులను పూజించే సాంప్రదాయం ఉంది. అమావాస్య రోజున లక్ష్మీదేవికి సంబంధించిన ప్రత్యేక పరిహారాన్ని చేయడం వల్ల డబ్బుకు లోటు ఉండదని మత విశ్వాసం. మతంలో పౌర్ణమి, అమావాస్య తిథులు చాలా ప్రత్యేకంగా పరిగణించబడతాయి. అమావాస్య ప్రతి నెల కృష్ణపక్షం చతుర్దశి తిథి మర్నాడు వస్తుంది. అమావాస్య రోజున గంగా స్నానం, శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని మత విశ్వాసం. లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. డబ్బుకు లోటు ఉండదు. అలాగే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అమావాస్య రోజున పూర్వీకులకు తర్పణం, పిండ ప్రదానం చేయడం వల్ల మోక్షం లభిస్తుందని, పితృదోషం తొలగిపోతుందని నమ్మకం. హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది కార్తీక మాసం అమావాస్య డిసెంబర్ 1వ తేదీన వస్తుంది. మతపరమైన దృక్పథంలో అమావాస్య చాలా ప్రత్యేకమైనది, పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. కార్తీక మాసం రోజున ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి కొన్ని పరిహారాలు చేయవచ్చు. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభించి మీ ఇంట్లోనే ఉంటుంది. హిందూ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం కార్తీక మాసంలోని కృష్ణపక్షం అమావాస్య తిథి నవంబర్ 30 శనివారం ఉదయం 10:29 నుంచి ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఈ అమావాస్య తిథి డిసెంబర్ 1 ఆదివారం ఉదయము 2:50 ముగుస్తుంది. క్యాలెండర్ను పరిశీలిస్తే ఈ సంవత్సరం కార్తీక మాసం అమావాస్య డిసెంబర్ 1వ తేదీ ఆదివారం రోజున జరుపుకుంటారు. కార్తీక అమావాస్య రోజున లక్ష్మీదేవికి సంబంధించిన పరిహారాన్ని చేస్తే మీ ఖజానా డబ్బుతో నిండిపోతుంది. జీవితంలో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు. ఈ పరిహారం లక్ష్మీదేవికి సంబంధించిన నామాలను జపించడం. కార్తీక అమావాస్య రోజున లక్ష్మీదేవి 108 నామాలను జపించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని, ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని మత విశ్వాసం. అమావాస్య రోజున మీరు లక్ష్మీదేవి 108 నామాలను జపించడం శుభప్రదం. అమ్మవారి అనుగ్రహం కూడా మీ సొంతం అవుతుంది. హోప్ యూ ఆల్ గైస్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి.